శివాజ గురవే నమః. దేవీ నవరాత్రుల సందర్భంగా 3వ రోజు అమ్మవారు శ్రీ అన్నపూర్ణాదేవిగా దర్శనమిస్తూ ఉన్నారు. అన్నపూర్ణాదేవి పార్వతీదేవి యొక్క స్వరూపము. సర్వమంగళకారిణి అయిన అన్నపూర్ణమాతను పూజిస్తే సర్వ వ్యాధులు, ఈతి బాధలు, దారిద్ర్య బాధలు తొలగిపోతాయి. అన్నపూర్ణాదేవిని ఏ ఇంట్లో అయితే నిత్యము పూజిస్తారో ఆ ఇంట్లో ముఖ్యంగా అన్నపానీయాలకు లోటు అనేది ఉండదు. ఆ ఇల్లు 10 మందికి కూడా అన్నం పెట్టేదై ఉంటుంది. ఆ ఇంట్లో వాళ్ళు కూడా జ్ఞానవంతులై ఉంటారు. అన్నపూర్ణాదేవి స్వరూపంలోని అంతరార్థము గ్రహించినట్లయితే అన్నపూర్ణాదేవి అంటే ఒక ఇల్లాలిగా, ఓ తల్లిగా, కుటుంబంలో మహిళకు ఉండే పాత్రను చాటి చెప్పే అవతారము ఈ అన్నపూర్ణాదేవి అవతారము. ఆకలితో ఉన్న వారికి ఎవరికైనా అన్నం పెట్టి ఆదరించమనే సందేశము అమ్మవారు మనకు ఇస్తుంది. కుటుంబంలో తల్లి పాత్రకు ఉన్న ప్రాధాన్యాన్ని ఈ అవతారము మనకు బోధపడేలా చేస్తుంది. అన్నపూర్ణాదేవి శక్తిని, బుద్ధిని కూడా ఆమె ఇస్తుంది. భిక్షాందేహి కృపావలంబనకరి మాతా అన్నపూర్ణేశ్వరి అని నిత్యము కొలిచిన వారికి ఈతి బాధలు, దారిద్ర బాధలు ఉండవని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారి స్వరూపాన్ని చూసినట్లయితే అమ్మవారు అన్నపాత్రను పట్టుకొని గరిటతో వడ్డిస్తుంటే ఈశ్వరుడు స్వీకరిస్తున్నట్టుగా ఉంటుంది. ఆలోచన చేస్తే అక్కడ విశేషము ఏముంది? ప్రతి భార్య భర్తకు ఎలాగో వడ్డిస్తుంది కదా, ఇందులో ఏముంది అని అనిపిస్తుంది. ఇందులో మర్మం ఏమిటి అంటే ఇందులో చాలా గొప్ప అంతరార్థం అనేది దాగి ఉంది. అమ్మవారు ప్రకృతి స్వరూపము. ఈ ప్రకృతి నుండే ఆహారము పుడుతుంది. ప్రకృతి నుంచి తయారైన ఆహారము తొలుతగా అంటే మొదటిగా ఈశ్వరునకు నివేదించి అటుపై మనము స్వీకరించాలి అనే బోధనే అన్నపూర్ణాదేవి విశ్వనాథునకు వడ్డించే దృశ్యంలోని అంతరార్థము. ఈ రోజున అమ్మవారిని తెల్లని పుష్పాలతో పూజ చేయాలి. అమ్మవారికి దధ్యోజనము, పాయసము నివేదన చేయాలి. అలంకరించాల్సినటువంటి వస్త్రము పసుపు రంగు చీర. అన్నపూర్ణ అష్టోత్తరము, అన్నపూర్ణాదేవికి సంబంధించిన స్తోత్రాలు పారాయణము చేసుకోవాలి. ఈరోజు జపించాల్సినటువంటి మంత్రము హ్రీం శ్రీం క్లీం ఓం నమో భగవత్యన్నపూర్ణేషి మమాభిలషిత మహిదేవ్యన్నం స్వాహ.